ములుగు జిల్లాలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క రెండో రోజు పర్యటించారు. ములుగు జిల్లా కేంద్రంలో 50 కోట్ల నిధులతో డబుల్ రోడ్డు నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. గంగారం మండలం మర్రిగూడెంలో ప్రజా దర్బార్లో పాల్గొన్నారు. పెరుగుతున్న జనాభాను, వ్యాపారాలను దృష్టిలో పెట్టుకుని ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటు చేస్తామన్నారు. కాబట్టి ములుగు రోజు రోజుకు పెరుగుతున్న జనాభా, అదే విధంగా దానికి అనుగుణంగా రోడ్ల విస్తరణ కానీ ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు కానీ కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ ములుగుకు ఒక చిన్నపాటి రింగ్ రోడ్డును కూడా తొందరలోనే ఏర్పాటు చేసుకుంటాం. ములుగులో టౌన్లో రోడ్లు చిన్నగా ఉన్నాయి. పాపం షాప్ వాళ్ళు కూడా స్థలాలు లెక్క షాప్స్ కూడా డెవలప్ కాలేకపోతున్నటువంటి క్రమంలో ఈ లారీలు అవన్నీ టౌన్లోకి రానియకుండా, ఎందుకంటే మనదంతా టూరిజం ఉన్నటువంటి ప్రాంతం, అడవుల టూరిజం ఉంది, వాటర్ టూరిజం ఉంది, టెంపుల్స్ టూరిజం ఉంది. సో ఈ 3 రకాల టూరిజం, ఒక్కొక్క దగ్గర ఒకటే టైప్ టూరిజం ఉంటుంది. బట్ మన దగ్గర అన్ని 3-4 రకాల టూరిజం ఉండడంతో టూరిస్టులు వస్తున్నారు, భక్తులు వస్తున్నారు. కాబట్టి ఈ రోడ్ల మీద పెద్ద పెద్ద లారీలు కానీ ఇవన్నీ తిరగడంతో టౌన్ ప్రజలకు ఇబ్బంది అవుతుంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని రింగ్ రోడ్ కూడా 2 రకాలుగా ఆలోచిస్తున్నాం. ఒకటి మరి అటు యూనివర్సిటీ పక్కన నుంచి మదనపల్లి ఆ రూట్ నుంచి కూడా కాసిందేపేట అట్లా దేవగిరిపట్నం నుంచి వెళ్ళేటట్టుగా ఒకటి, మరి ఇట్లా కూడా ఆలోచన చేస్తున్నాం. ఎట్లా బాగుంటుంది, భూములకు ఇబ్బంది లేకుండా మళ్ళీ పట్టణానికి దగ్గరగా ఉండే విధంగా చూడడం జరుగుతుందని తెలియజేస్తూ, ఈరోజు రెండో రోజుగా ఊరుగుపేటలో, తర్వాత గుర్రంపేటలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నాం. ఈ దర్బార్ కార్యక్రమాల్లో అత్యధికంగా ఇళ్ల దరఖాస్తులు వస్తున్నాయి. అవన్నీ కూడా వెంటనే పరిశీలించి వాళ్లకు వెంటనే ఇల్లులు కూడా శాంక్షన్ చేస్తూ ఉన్నాం. ఈ విడతలో కూడా ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తూ, మనదంతా కొద్దిగా పేదరికం ఉండే ఏరియా, ట్రైబల్ ఏరియా, గుడిసెలు కూడా అత్యధికంగా ఉండే ఏరియా కాబట్టి వీళ్ళందరి కోసము కొంచెము ఎక్కువ ఇల్లులు కూడా అడగడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని